ఎవరైనా క్వశ్చన్ అతనితో ఎవరైనా సరే అనుకూలంగానే ఉండాలి. అనుకూలం కాకుండా తిరిగి అడిగితే ముందుగా వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్ద గొంతులు వేసుకొని వచ్చేస్తారు. నాకు పెట్టిన టార్చర్, నన్ను తిట్టిన బూతులు నేను ఇంకెవరిని తిట్టుకోలేక నా రాజుని మా మమ్మీనే తిట్టుకున్నాను. అది కూడా బయట ప్రపంచం మీద ఎక్కడా పడలేదు. ఇంట్లో నా ఫోన్లోకి యాప్ వేసాడు, మా మమ్మీని నేను తిట్టుకుంటే, నా రాజుని నేను తిట్టుకుంటే అతను వేసిన యాప్ వల్ల అవి కూడా రికార్డ్ చేసి అవి ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాడు. లావణ్య తప్పుడుది అని చూపిస్తున్నాడు. ఏంటి అతను చేసిన తప్పు ఒప్పుకోమనండి, అతను చేసిన యాప్ గురించి బయట పెట్టుకోమనండి. అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు నేను టెస్టింగ్ కి వాడాను అంటాడు. ఒక యాప్ అతను అప్లోడ్ చేస్తే టెస్టింగ్ కి అమ్మాయిలు నగ్న వీడియోలు వాడతారండి? నాకు అర్థం కాదు. అతని భార్యది ఇదైతే మరి వాళ్ళకి అలవాటు ఉందేమో. వాళ్ళు చేసే పూజ అంటారు, వాళ్ళు చేసే ఇవ్వంటారు, వాళ్ళకి అలవాటు ఉందేమో. నాకు చిన్నప్పటి నుంచి అలాంటి పీపుల్ని నేను చూడలేదు, అలాంటి పీపుల్ చుట్టుపక్కల నేను లేను, నాకు ఎప్పుడు తెలీదు. మొబైల్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కొన్ని దగ్గర పెట్టుకొని మొబైల్ సంబంధించిన వీడియోలు పెట్టుకొని మాకు అర్ధరాత్రులు పూట ఫోన్లు చేసి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఫస్ట్ 50 లక్షలు అంటుంది, తర్వాత 2 కోట్లు అంది, 5 కోట్లు అంది, 50 కోట్లు అంటుంది. రకరకాల ఇదే పనిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మస్తాన్ సాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఎవరైనా ఒక మనిషి తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాన్ని 2 సంవత్సరాలు ఎవరూ సాగదీయరు. నేను ఆ పని ఏమీ చేయలేదు. నన్ను నువ్వు ఇప్పుడు ఒక ఆడియో కూడా బహిరంగ రిలీజ్ అయింది. అది ఇప్పుడు నేను నా నోటితో కూడా నేను చెప్పదలుచుకోలేదు. మరి ఇప్పుడు నువ్వు డాష్వి కదా ఇదంటే నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నాకు డాష్ అవ్వడానికి అన్నది? అది ఎగ్జాంపుల్ గా తీసి కొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్ గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. అతను తప్పు చేశాడు, తప్పు కూడా కాదు, క్రైమ్. అతను ఇలా చేయడం, ఆ క్రైమ్ ని మాత్రమే బయట పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే అతను ఫ్యూచర్ లో ఇంకా ఇది ఆగట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది అతని మీద పెట్టిన కేసు, 1.5 year అవుతుంది. ఇదే ఇంట్లో కూర్చున్నాడండి, నేను బయట ఉన్నాను. ఇదే ఇంట్లో కూర్చొని కూడా అతను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ. అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు. ఇంకా ఇది ఆగాలి, అది పోలీసులే ఆపాలి, ఈ జనాలే ఆపాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి. మీ కొడుకు ఇలా చేస్తున్నాడు, మీ కొడుకు ఇలా చేస్తున్నాడు. మొన్న కూడా నేను వాళ్ళ డాడీకి కాల్ చేశాను. అంకుల్, మీ కొడుకు మా ఇంట్లో ఉన్నాడు, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి. ఒక్కదాని మీదే ఉన్నాను. మరి అతని డేటా నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా మరి నా డేటా, రాజతరుణ్ డేటా మా ఇద్దరిది గుప్పెట్లో పెట్టుకొని కూడా అంతే అన్నాడు. మీ మీద క్రైమ్ చేస్తానో మా డేటా తీసుకోలేదే, లావణ్య క్రైమ్ చేసింది అని చెప్పి డేటా తీసుకున్నామని చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో జరుగుతున్న కాల్స్ తీసుకొచ్చి లావణ్య తప్పుడుది అంటే మెయిన్ మోటివ్ మస్తాన్ సాయి చేసిన వీడియోస్ అని నేను అంటాను. లావణ్య ఇది అని అతన్ని చెప్పమనండి, ప్రూవ్ చేయమనండి. దానికి లీగల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదండి. ఫోరెన్సిక్ పంపించండి. నా అరెస్ట్ కి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక నాకు ఇప్పుడు బేసిక్ ఎటువంటి సపోర్ట్ లేదండి. అండ్ రాజ్ని కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. రాజ్ తరుణ్ కూడా బేసిక్ లాయర్ ని కూడా ఎప్పుడు నాకు పెట్టలేదు. ఎగ్జాంపుల్ సో నేను బయటకు వచ్చాక నా ప్రయత్నం నేనే చేసుకోవాలి. సో నిజాలు ఏంటి అని మళ్ళీ నేను మస్తాన్ సాయిని అడిగేదాన్ని. మస్తాన్ సాయి అదే అండి, నేను సెప్టెంబర్లో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే నన్ను అరెస్ట్ చేయించింది త్రూ డిఐగా అని మస్తాన్ సాయి నాకు చెప్పినప్పుడు, త్రూ డిఐగానే అరెస్ట్ చేయించామని చెప్పినప్పుడు వీడియో కాల్లో నాకు మస్తాన్ ఉన్నాడు. నేను కాల్ చేస్తున్నాను, ఆఫీసర్తో మాట్లాడుతున్నాను. ఆయన నాకు కలిసి చెప్తాను అన్న ఒక మాటకి మీరు కలిసి చెప్తా అన్నారు కదండి ఏంటి అని అడిగితే ఆయన నేను ఇప్పుడు బయట ఉన్నాను, పార్టీలో ఉన్నాను అని అన్నప్పుడు నేను అది నిజం నాకు రావాలి. ఇప్పుడు నేను అతనితో పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక కాల్ అయితే మస్తాన్ సాయిని వీడియోలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అతను వాళ్ళ డాడీ మేము పోలీసులకి డబ్బులు ఇచ్చాము, ఇతనికి అంత ఇచ్చాము, ఛార్జ్షీట్ మార్పించుకుంటున్నాము అని అతని దాంట్లో అతను చెప్పుకున్నప్పుడు నేను తప్పించుకోవడానికి నేను ఒకటి చెప్పుకోకూడదా? నేను ఒక్కదాన్ని ఆడుతున్నాను, ఆడదాన్ని, 10 మంది ఉన్నారు దీని చుట్టూ. నేను ఆ కోణంలో చెప్పుకున్న ఒక దాంట్లోనే అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు, అప్పుడే మాట్లాడిన కాల్ని దాన్ని కూడా తప్పుగా తీసుకొచ్చారు. అది కూడా నేను ప్రూవ్ చేసుకోగలను, ఎందుకంటే ఎదురుగా కాల్లో ఫుల్ కాల్ అదే హార్డ్ డిస్క్ లో ఉంది. దాన్నే పోలీసులు కూడా బయటకు వదిలితే బాగుంటుంది. అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్నాను నేను, పోలీస్ ఆఫీసర్తో కాదు. వీడియోలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మీరు వాళ్ళతో టచ్ లోకి వెళ్ళారా? కొన్ని అభియోగాలు కూడా వస్తున్నాయి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మమ్మల్ని అనవసరంగా ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పని వేరే వాళ్ళ నుంచి
ఆడియో కాల్స్ కూడా వాళ్ళు లీక్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అమ్మాయి మిగతా బాధ్యతలతో కూడా వాళ్ళు మాట్లాడారా, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏమనిపించింది, ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ మీరే అన్నారు ఇప్పుడు మిగతా బాధితులని. మరి అదే మస్తాన్ సాయి ఓన్లీ ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు అని మీరు అంటున్నారు. మరి అందులో ఉన్న వైఫ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇదే అయితే మరి మిగతా బాధితులు ఉన్నట్టే కదండి. మరి ఆ బాధితుల్ని బయటికి రమ్మనండి, బయటకు వచ్చి చెప్పమనండి, నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను. వాళ్ళే నాకు ఫోన్ చేసి ఆ వీడియోలు డిలీట్ చేయాలి లావణ్య, ప్లీజ్ ఆ డిలీట్ చేసేదానికి నువ్వు హెల్ప్ చేయి, ఎందుకంటే వాడు ఎంత సైకోనో మాకు తెలుసు. అండ్ చాలా మంది అమ్మాయిలు వీడి దాడి తట్టుకోలేకే ఫారెన్కి వెళ్ళిపోయారు. ఒక 4 అమ్మాయిలు ఫారెన్ లోనే ఉన్నారు. వాళ్ళెవరి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. నేను ఏ శిక్షకైనా సరే నేను రెడీగా ఉన్నాను. అదంతా డిజిటల్ ఎవిడెన్స్ అండి. అతను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియోలు తీస్తున్నాడు, రోజుకి ఎన్ని తీస్తాడు, ఒక మనిషి ఒక మెమొరీగా పెట్టుకోవాలి, ఒక అమ్మాయిది గుర్తుగా పెట్టుకోవాలి. కొన్ని తన పర్సనల్ అన్నా 1, 2 ఉంటాయి. 200, 300 వేసి సంఖ్యలో చెయ్యడు. నెలకు అతను దాదాపుగా ఒక 500 వీడియోల వరకు చేస్తుంటాడు ఒక్క అమ్మాయివి. మళ్ళీ ఏ అమ్మాయికి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కూడా తెలియదు. అంత చేస్తున్నాడు అంటే కారణం ఎందుకు చేస్తున్నాడు అనేది మీకే తెలియాలి. మీరు లావణ్య గురించి కాకుండా మస్తాన్ సాయి వీడియోలు ఎందుకు చేస్తున్నాడు దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లావణ్యది ఏం లేదు అని అర్థమవుతుంది. ఇప్పుడు అతను రిలీజ్ అయిన పార్టీస్ లో ఎందులో కూడా నేను లేనండి. అతను అది పాస్ట్ లైఫ్. అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఉన్నారు. మస్తాన్ సాయి కూడా నేనే అలవాటు చేశానని చెప్తున్నారు. అవన్నీ 2014 నుంచి ఉన్న వీడియోస్. 2014 నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 150, 130 గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అని చాలా ఆడియోస్ వచ్చాయి. మా ఇంట్లో ఎలా పెట్టాలి, ఎలా ఇరికించాలి అని. అంటే జస్ట్ బికాస్ నేను బయటకు వచ్చి కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు. ఆ బస్ డీటెయిల్ తో సహా పోలీసు వారి దగ్గర ఉన్నాయి. ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి. హైదరాబాద్ కూడా డ్రగ్స్ వచ్చాయి. 137 గ్రాములు డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్ కి. నన్ను బెదిరిస్తున్నారండి. నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడతో ఇదంతా నువ్వు ఆపేయి అని అంటున్నారు, లేదా చంపేస్తామని. ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి. రాజ్ తరుణ్ ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో, రాజ్ తరుణ్ ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి. అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను, రాజ్ తరుణే. ఎంత ఇదైపోయామో ఈ రోజుకి కూడా జరిగి మొత్తం 7-8 నెలలు వస్తుంది. ఇప్పటికీ కూడా రాజ్ వర్క్ చేసుకోకుండా ఇదయింది. దయచేసి ఇంకా లావణ్య, రాజ్ తరుణ్ ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటికి రావాలండి. ఇప్పుడు 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ దొరికిన లావణ్య కేసును అమ్మాయిని జైలుకి పంపించారు. మాది 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్ గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకు ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్నది మరి బయటికి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య మరి 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మరి నా కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి. ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. కానీ నేను శిక్ష అనుభవించి వచ్చాను. జైల్లో 43 రోజులు ఉన్నాను. నేను నిజంగా దాని గురించి అయితే ఆలోచించలేదండి. దేవుడు ఏం రాస్తే అది. కాకపోతే రాజ్కి నేను మనస్ఫూర్తిగా అయితే క్షమాపణ కోరుతున్నాను. నేను చేయాలనుకుంది అయితే ఇదే అల్టిమేట్ గా. అది రాజ్కి తెలుసు. ఖచ్చితంగా అండి. అతని మనస్తత్వం అయితే నాకు తెలుసు. కాకపోతే ఈ రోజు కాదేమో, 1 సంవత్సరం పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఒక రోజు అన్నదైతే మనిషికి ఆలోచన వస్తుంది, మారుతాడు. బట్ ఎప్పటికైనా సరే నా రాజే. 1 minute వన్ బయట ఇవ్వాలి. 1 minute.